అయ్యో అత్తగారు చూసారా? అయ్యో అమ్మ మధు, నువ్వు సూపర్ అమ్మా. పొదుపులో నీకు నువ్వే సాటి. ఈ ఇద్దరు జఫాలు తినడానికి తింగర పనులు చేయడానికి తప్ప పైసాకి పనికిరారు. అయ్యయ్యో, అలా అనొద్దత్తయ్య గారు. నాకంటే లతక్క వేసిన ప్లానే గొప్పది. నిజమా? అవునత్తయ్య గారు, మధు చెప్పింది నిజం. అవునత్తయ్య గారు, ఈ రాళ్లతో నిప్పు వెలిగించాకే వీళ్ళు లోపలికొస్తారు. నిప్పు పుట్టేదాకనా? చచ్చాం. అప్పటిదాకా బయటే ఉంటారు. ఏమక్కలు అంతేగా? అవును, అంతే. అయితే ఈ రాళ్లతో నిప్పు పుట్టించి ఆ కాగితం వెలిగించి లోపలికి రండి. నువ్వు పదమ్మా. రండి అత్తయ్య గారు. ఇలా బుక్ అయిపోయానంటే ఒళ్ళు కొవ్వెక్కి వెదవ ప్లాన్లు వేసావు. నీతో పాటు నన్ను ఇరికించావు. నిన్ను చంపేస్తాను. అబ్బా, అయ్యో అబ్బా, కాళ్ళు నొప్పురా నాయనా. అమ్మా ఏంటి అత్తయ్య గారు ఇంకా పడుకోలేదు? ఏమైందో వెళ్ళి అడుగుదాం. అమ్మా, ఏమైంది అత్తయ్య గారు అలా దొర్లుతున్నారు? ఏం లేదమ్మా, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. దాంతో నిద్ర పట్టడం లేదమ్మా. అమ్మా నొప్పి. అత్తయ్య గారు, మీరలా ఎంతసేపు బాధపడతారు? కొన్ని హాస్పిటల్కి వెళ్దామా? అయ్యో వద్దమ్మా. హాస్పిటల్ అంటే ఫీజులు మందులు అని వందలు ఖర్చు అయిపోతాయమ్మా. మరి నొప్పులు ఎలా తగ్గుతాయి అత్తయ్య గారు? దానికో మార్గం ఉందమ్మా. కాకపోతే నువ్వేమనుకుంటావు అని. పర్వాలేదు అత్తయ్య గారు, చెప్పండి. అంటే అంటే నువ్వు 10 నిమిషాలు కాళ్ళు నొక్కితే నిన్ను పట్టవనలేదమ్మా. పాపం వయసులో పెద్దదైనా మనకు గొడుగు పట్టింది కదా. పైగా అత్తయ్య కాళ్ళు పట్టినా తప్పులేదులే. భలేవారే అత్తయ్య గారు. అత్తయ్య అంటే ఎవరు? అమ్మతో సమానం. మీ కాళ్ళు పడితే సాక్షాత్తు ఆ దేవత కాళ్ళే పట్టినట్టు. ఈ అవకాశం రావడం నా అదృష్టం అత్తయ్య గారు. మీరు పడుకోండి, నేను పడతాను. అయ్యో నా తెల్లే. ఇలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అమ్మా. మీరు పడుకోండి అత్తయ్య గారు, పడుకోండి. అమ్మా అమ్మా, అక్కడ నొక్కమ్మా. అలాగే. అమ్మా అమ్మా, నీ చేతుల్లో మాయిందమ్మా. నా బంగారు తల్లి. అక్కడ మెల్లగా.